హాయ్ అండి. ఈరోజు మన ఛానల్‌లో గుత్తొంకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసుకుందాం. మెయిన్‌గా గుత్తొంకాయ కూరలో చేసేదేంటంటే, దాంట్లో మనం పెట్టే స్టఫ్‌లోనే కర్రీ మొత్తం ఉంటుందండి. ఆ స్టఫ్ ఎలా ప్రిపేర్ చేస్తామో దాన్ని బట్టి కర్రీ టేస్ట్ అంత బావుంటుందనమాట. ఫస్ట్ అయితే మనం వంకాయలు, గుత్తొంకాయ కూర ఎలా చేసుకుంటామో అలా 4 సైడ్స్ కట్ చేసుకొని ఉప్పు వాటర్‌లో అయితే వేసేసుకోవాలి. అలా ఉప్పు వేసుకోలేకపోతే మాత్రం వంకాయలు నల్లబడిపోతాయన్నమాట. అందుకే మనం ఉప్పేసుకుంటాం. ఈలోపు స్టఫ్ కోసం అయితే ఏరుశనగపప్పులు ఎంచుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ధనియాలేయాలండి. ఎందుకంటే ఫస్టే ఏసేస్తే ధనియాలు మాడిపోతాయన్నమాట. పప్పులు బాగా వేగేలోపు ధనియాలయితే మాడిపోతాయి. అందుకే అవి బాగా కాలిన తర్వాతే ధనియాలెయ్యాలి. ఈలోపు మనమైతే ఇంతకుముందు చూపించినట్టుగా చింతపండు, టమాటా అయితే సైడ్‌లో పెట్టేసుకున్నాను. మా అమ్మ చేస్తూ ఉంది. ఈలోపు మనమైతే టామీతో అలా ఆడుకుంటూ ఉన్నాము. దానికి పొట్టు తీయాలి కదా బాగా. సో, అలా పొట్టు తీయాలని చెప్పి మా టామీకైతే ఈ పొట్టు సాకుని పెట్టుకొని దానికి 2 పప్పులైతే ఏసేసా. మొత్తానికి పొట్టు తీస్తూ దాన్నైతే చిగిడేసానండి. ఈలోపు ఆ స్టఫ్ కోసం మా అమ్మ ముందుగానే మిక్సీలో వెల్లుల్లి, ఎర్రగడ్డ, కొంచెం అల్లం, అల్లం మాత్రం ఆప్షనల్ మాత్రమే. ఈలోపు ఆ తర్వాత పప్పులు, తగినంత ఉప్పు, కల్లుప్పైతే ఏసుకుంది. ఎక్కువ మా అమ్మ కల్లుప్పే ప్రిఫర్ చేస్తది. వేసేసుకొనయితే మిక్సీ పెట్టేసుకొని వచ్చేయాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. మెయిన్‌గా గుత్తొంకాయకి ఎక్కువ ఆయిలే అవసరం. సో, మేమైతే చాలా ఎక్కువ ఆయిల్ అయితే వేసుకుంటున్నాం. ఆయిల్ ఏసేసుకున్న తర్వాత ఆవాలు గూడా ఎయాలండి. అది వీడియోలో కనిపియలేదు. సో, అలా మా అమ్మ అయితే కరివేపాకు తెంపడానికైతే వచ్చేసింది. మా ఇంట్లోనే కరివేపాకు చెట్లుంటాయన్నమాట. కరివేపాకులు అయితే చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. దానికి రోజు అయితే నీళ్లు కొట్టేదైతే నేనేనండి. అయినా నన్నెవరు గుర్తించరనుకోండి. కరివేపాకేసేసుకొని ఈ స్టఫ్ ఒకదాని తర్వాత ఒకదానికి బాగా పట్టేటట్టు వంకాయలకైతే పెట్టేసుకోవాలి. సో, అలా అన్ని వంకాయలకి చూస్తున్నారు గదా! ఇదే విధంగా అన్ని వంకాయలకి పెట్టేసుకోవాలండి. బాగా పెట్టేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలి వంకాయలని. అంటే ఆ స్టఫ్ అదంతా వంకాయ ప్రతి దెబ్బలోకి ఎళ్ళిపోవాలనమాట. ఈలోపు ఇందాక చూపించిన విధంగా టమాటా, చింతపండు పెట్టుకున్నాం గదా! దాన్ని బాగా కలుపుకొని పిసికి బాగా వాటర్ పోసుకొని ఇలా పోసేసుకోవాలి. అంత వాటర్ పోసుకుంటే లాస్ట్ ఇలా అవుతుంది. ఎక్కువ వాటర్ పోసుకోవాలండి. అప్పుడే సరిపోతుంది. చూడండి ఎంత గట్టి పడిపోయిందో. సో, డిష్ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలానే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.